తీసుకుంది. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం ముందడుగు వేసింది. వారికి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పథకాలైన ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన పథకాలను రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తల కోసం అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం ముందడుగు వేసింది. వారికి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన పథకాలను రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తల కోసం అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి ఆ రెండు పథకాలు అంగన్వాడీలో పనిచేసే వారికి వర్తించనున్నాయి. ఈ నిర్ణయం వల్ల అంగన్వాడీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగన్వాడీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇది వారి కుటుంబానికి భరోసా ఇస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దానికి 436 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఏదైనా ప్రమాదం లేదా మరణం జరిగితే కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. 50 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం వర్తించదు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కేవలం 20 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఏదైనా ప్రమాదం జరిగినా లేదా సహజ మరణం పొందిన కుటుంబానికి 2 లక్షలు అందిస్తారు. శాశ్వత అంగవైకల్యం పొందితే 2 లక్షలు, పాక్షిక వైకల్యం పొందితే 1 లక్ష అందిస్తారు. ఈ రెండు పథకాల వల్ల అంగన్వాడీలకు వారి కుటుంబాలకు భద్రతగా నిలుస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆసక్తి గల అంగన్వాడీ కార్యకర్తలు ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించింది. అటు రాష్ట్రంలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీరి అంగన్వాడీ కేంద్రాల్లో తమ సేవలు అందిస్తున్నారు.